ఇప్పుడు మెంటల్ ఈ గా ఇల్లున్న ఆమెకి ఎందుకు మెసేజ్లు చేస్తున్నాడు? ఎప్పుడో లావణ్య ఇలాంటిది అని తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎందుకు మాట్లాడినావు? కడుపుకి అన్నం తింటలేవా నువ్వు? ఏంద్రా ఆడోళ్ళ మీద పడేదేంద్రా? సిగ్గులేని ఆ దరిద్రపోడా, గూర్ఖా పని చేసుకోవడానికి కూడా పనికిరావు నువ్వు, దరిద్రుడా. ఏం మాట్లాడుతున్నావురా? మనిషివా దున్నపోతువా నువ్వు? బట్టెబాస్గా లవణి ఆడదాని మీద పట్టుకొని ఏం అన్యాయం జరిగిందా? బట్టెబాస్గా నీకు చెప్పులు దిగదా కొడతా. దా వచ్చి కొడుతూ దా స్టూడియోకి వచ్చి కొడుతూ దా. నేను ఇక్కడే ఉంటా దా. నా పేరు చెప్పుకొని తిరుక్కుంటా, పబ్లిసిటీ అని తిరుక్కుంటా. దా స్టూడియోకి వచ్చి కొట్టుకుందాం దా. ఎవరికి స్టూడియోకి రావాలరా? ఎవరికి కావాలరా పబ్లిసిటీ? ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. నేను ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయికి కూడా కలుపుతాను నేను. ఓకే స్టూడియోకి రమ్మంటారు కదా, శ్రేయారెడ్డిని రమ్మంటాను. లైన్ లో ఉండండి. శ్రేయారెడ్డి ఎవరో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇతను ఏదో చేస్తున్నాడు అంతా. ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు. కూతురు అంట ఆవిడ. మీరు మళ్ళీ అప్లోడ్ ఫిజికల్ గా వాడుకున్నానని ఇదే ప్రూఫ్ ఉందా? ఇదే ప్రూఫ్ ఉందా? అదే అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఫిజికల్ గా వాడుకున్నాడో లేదో అని అమ్మాయి చెప్తుంది. సరే అన్నిటికి ఎవిడెన్స్ ఇస్తానండి, నేను ఏదో పెట్టుకొని మాట్లాడను.